ఐపీఎల్ 2027 స్టార్ట్ అవడానికి ఇంకా ఆల్మోస్ట్ 10 మంత్స్ టైం అయితే ఉంది. బట్ ఈ సీజన్ కోసం ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ అఫీషియల్గా జరిగిపోయింది. కుల్దీప్ యాదవ్ అండ్ రిషబ్ పంత్ వీళ్ళైతే టీమ్స్ మారబోతున్నారు. ఈ ట్రేడ్ రిపోర్ట్ గురించి మనం ప్రీవియస్గా ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బట్ అప్పటికి చూసుకుంటే అది అఫీషియల్ కాదు, ఒక రిపోర్ట్ మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జైంట్స్ టీంలోకి వెళ్ళిపోయాడు. వేరే రిషబ్ పంత్ చూసుకుంటేనేమో ఢిల్లీ టీంకి వచ్చేసాడు. అఫీషియల్ ట్రేడ్ గురించి మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి భయ్య. మరి ముఖ్యంగా ఈ ఐపీఎల్ 2027కి సంబంధించే మరికొన్ని ట్రేడ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ముంబై ఇండియన్స్ టీం నుంచి ఎక్కువ వినిపిస్తున్నాయి. పర్టికులర్గా హార్దిక్ పాండ్యా మరియు జైస్వాల్ ట్రేడ్ గురించి చాలామంది వీడియో చేయమని అడుగుతున్నారు. దీంతో ఈ ట్రేడ్ రూమర్ గురించి కూడా వీడియోలో మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం మిల్లర్ మరియు ఖలీల్ అహ్మద్ ఈ ట్రేడ్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఐపీఎల్ 2027కి సంబంధించిన స్టఫ్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియాకి సంబంధించి చూసుకున్న ఒక అప్డేట్ అయితే ఉంది. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇంజరీ కారణంగా రూల్డ్ అవుట్ అయిపోయాడు. అది కూడా బోత్ ఐర్లాండ్ మరి ఇంగ్లాండ్ టూర్స్కే. సో మనమైతే ఈ అప్డేట్ గురించి కూడా వీడియో చివరిలో డిస్కస్ చేసుకుందాం. ఎనివే ముందు ట్రేడ్ అప్డేట్స్ విషయానికి వస్తే రిషబ్ పంత్ అండ్ కుల్దీప్ యాదవ్ ఈ ట్రేడ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే వీళ్ళ ట్రేడ్ ఎలా జరిగే ఛాన్స్ ఉంది, ఏ టీంకి లాభం వస్తుంది, ఏ టీంకి లాభం రాదు కూడా లైట్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ మనం ఆ వీడియోలో చెప్పుకున్నట్టు ఈ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే రిషబ్ పంత్ పే కట్కి యాక్సెప్ట్ చేశాడు. కేవలం 15 కోట్ల రూపాయలతో మాత్రమే ఢిల్లీ టీంకి అతను ట్రేడ్ అయ్యాడు. వేరే కుల్దీప్ యాదవ్ శాలరీ విషయానికి వస్తే మాత్రం ఎలాంటి పే కట్ లేదు. అతనైతే 13.5 కోట్ల రూపాయల శాలరీతో లక్నో టీంకి ట్రేడ్ అయిపోయాడు. సో ఈ ట్రేడ్ వల్ల అయితే క్లియర్లీ లక్నో టీంకి ఎక్కువ బెనిఫిట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆ టీం దగ్గర మంచి క్వాలిటీ స్పిన్నర్స్ అయితే లేరు. దీంతో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ ఎడిషన్ వాళ్ళకి చాలా పెద్ద బెనిఫిట్ అవుద్ది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు పంత్ లాంటి ఒక ఎక్స్పెన్సివ్ ప్లేయర్ని వదిలేశారు. అంటే 27 కోట్ల రూపాయల ఎక్స్పెన్సివ్ ప్లేయర్ని వదిలేశారు. దీంతో వాళ్ళకి ఏమవుద్ది, పర్స్ కూడా మంచిగానే ఖాళీ అవుద్ది. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కేవలం 13.5 కోట్ల రూపాయలు యూటిలైజ్ చేసుకున్నారు. వాళ్ళకి మిగిలిన 13.5 కోట్ల రూపాయల అమౌంట్ మినీ ఆప్షన్ పర్స్కి యాడ్ అయిపోతుంది. సో లక్నో టీం ఒక ప్లేయర్ని వదులుకున్నారు, ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు. ఎట్ ది సేమ్ టైం లక్నో టీంకి ఆ ప్లేయర్తో పాటు ఎక్స్ట్రాగా 13.5 కోట్ల రూపాయల పర్స్లు యాడ్ కాబోతున్నాయి. సో దీంతో లక్నో టీంకి అయితే ఇది చాలా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. వేరే ఢిల్లీ టీం విషయానికి వస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళకు కూడా మంచి డీలే. రిషబ్ పంత్ ఫార్మర్ ఢిల్లీ ప్లేయర్. అండ్ మనం ఢిల్లీ ఓనర్షిప్ గురించి కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకి నెక్స్ట్ ఇయర్స్కి జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఓనర్స్గా వస్తారు. అండ్ ఈ జేఎస్డబ్ల్యూ ఓనర్కి పంత్కి మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఈ మూవ్ చాలా వరకు వాళ్ళు కూడా సక్సెస్గానే ఫీల్ అవుతారు. బట్ ఎనివే క్యాప్టెన్స్ విషయానికి వస్తే మాత్రం కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి కేవలం వాళ్ళకి క్యాప్టెన్స్ ఇస్తారని చెప్పి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం పంత్ను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడిస్తారా లేకపోతే ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడిస్తారో చూడాలి. ఇన్ఫాక్ట్ క్యాప్టెన్స్ విషయంలో కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు రాల్కి ఇచ్చినట్టు. సో మొత్తం ఢిల్లీ లీడర్షిప్ గ్రూప్లో అయితే చాలా మార్పులు జరగబోతున్నాయి. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. సౌరవ్ గంగూలీ వస్తాడు, అలాగే యువరాజ్ సింగ్ కూడా వచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఎట్ ది సేమ్ టైం రాబోయే సీజన్కి వాళ్ళ క్యాప్టెన్ చూసుకుని మారిపోయేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎనివే ఢిల్లీ టీం దగ్గర ఆల్రెడీ చాలా మంచి బ్యాటింగ్ హెరిటేజ్ ఉంది భయ్య. అంటే వాళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీ ఇండియన్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. దీంతో వాళ్ళైతే రిషబ్ పంత్ కోసం అంతే డెస్పరేట్గా వెళ్ళక్కర్లేదు. అది కూడా కుల్దీప్ యాదవ్ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ని వదిలేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఢిల్లీ టీంకి ఆ స్పిన్ డిపార్ట్మెంట్ విషయంలో పెద్ద హోల్ క్రియేట్ అవుద్ది. సో చూద్దాం మరి ట్రేడ్ డీల్ ఐపీఎల్ 2027లో ఎవరికి ఎక్కువ కలిసి వస్తుంది అనేది. ఇక మిగతా ట్రేడ్స్ విషయానికి వస్తే కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇప్పటివరకు అఫీషియల్గా చూసుకుంటే పంత్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు ట్రేడే జరిగింది. మిగతావన్నీ కూడా కేవలం ట్రేడ్ రూమర్స్ మాత్రమే. అండ్ వీటిలో చూసుకుంటే టాప్ బేస్లీ డేవిడ్ మిల్లర్ అండ్ ఖలీల్ అహ్మద్ ఈ ట్రేడ్ గురించి చాలా గట్టిగా రూమర్స్ వినిపించాయి. పర్టికులర్గా మిల్లర్ సిఎస్కే టీంని ఫాలో చేశాడు, అలాగే ధోనిని ఫాలో చేశాడు. దీంతో ట్రేడ్ జరుగుతుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రెండు ఫ్రాంచైజీలు ఈ రూమర్ని అయితే అఫీషియల్గా కొట్టుపడేశాయి. అంటే డేవిడ్ మిల్లర్ సిఎస్కే టీంకి రాబోవట్లేదు, అలాగే ఖలీల్ అహ్మద్ చూసుకుంటే ఢిల్లీ టీంలోకి వెళ్ళబోవట్లేదు. వీళ్ళిద్దరు ఐపీఎల్ 2026 ఏ టీమ్స్ తరపున ఆడారో మోస్ట్ లైక్ ఆ టీమ్స్తోనే కంటిన్యూ అవ్వచ్చు. అయితే ఒకవేళ ట్రేడ్ జరుగుంటే మాత్రం సిఎస్కే టీంకి మంచిగా బెనిఫిట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి డౌన్ ద ఆర్డర్ చూసుకుంటే ఫినిషర్ లోటు కనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి వాళ్ళు ఖలీల్ అహ్మద్ని ఇచ్చేస్తే వాళ్ళకి అది నెగిటివ్ పాయింట్గా కూడా మారుతుంది. ఎందుకంటే సిఎస్కే టీం యొక్క పేస్ బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికైతే ఈ ట్రేడ్కి ఎలాంటి పాసిబిలిటీ కనిపించట్లేదు. 2 జట్లు కూడా కన్ఫర్మ్ చేస్తాయి. ఇక మరో ట్రేడ్ రూమర్ విషయానికి వస్తే ద బిగ్గెస్ట్ వన్ హార్దిక్ పాండ్యా అండ్ జైస్వాల్ ట్రేడ్. సో గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఈ ట్రేడ్కి సంబంధించి చాలా గట్టిగా బజ్ క్రియేట్ అయింది. మరి ముఖ్యంగా రవ్ స్పోర్ట్స్ వాళ్ళు ముంబై ఇండియన్స్ టీంకి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ వాటిలో చూసుకుంటే ఈ ట్రేడ్ డీల్ గురించి ఉంది. సో హార్దిక్ పాండ్యా ముంబై టీంని వదిలేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే రూమర్ ఏంటంటే హార్దిక్ పాండ్యాకు రాజస్థాన్ రాయల్స్కి మధ్య చర్చలు జరుగుతున్నాయంట, అంటే ఒక ట్రేడ్ డీల్ కోసం. అది కూడా అలా ముంబై టీం అయితే చాలా పెద్ద స్కెచ్ చేసింది ఈ ట్రేడ్ కోసం. అంటే రాజస్థాన్ వాళ్ళని హార్దిక్ పాండ్యా విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా రాజస్థాన్ టీంకి వెళ్ళేలానే కనిపిస్తున్నాడు. దీంతో ముంబై టీం ఏమడుగుతున్నారు, జైస్వాల్ని ట్రేడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. అది కూడా ఎందుకు, దీని వెనకాల ఒక పెద్ద ఫ్యూచర్ ప్లానే కనిపిస్తుంది. సో అదేంటంటే ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ జైస్వాల్ ఒక యంగ్స్టర్. దీని తర్వాత ముంబై టీంలోకి తెచ్చుకుంటే చాలా కాలం పాటు టీం తరపున ఆడతాడు. అట్ ది సేమ్ టైం జైస్వాల్ డొమెస్టిక్ చూసుకుంటే మ్యాక్సిమం ముంబై టీం తరపున ఆడాడు. అయితే వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రోహిత్ శర్మ డిపార్చర్.
ముంబై టీం అయితే అతన్ని సాగనంపడానికి చూస్తుంది. అది కూడా రోహిత్ శర్మ కంటిన్యూ అవుతానంటే IPL 2027 అతనికి ఫేర్వెల్ సీజన్గా పెట్టబోతున్నారంట. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఆబ్వియస్లీ ముంబై టీంకు రోహిత్ శర్మని రీప్లేస్ చేయగలిగే ఓపెనర్ కావాలి. అండ్ దీనికోసం వాళ్ళైతే జైస్వాల్ కోసం స్కెచ్ చేశారంట. సో ఇప్పుడు ముంబై టీం ప్లాన్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇటు తిరిగి వెళ్ళిపోతానంటున్నాడు. దీంతో అతన్ని రాజస్థాన్ టీంకి ట్రేడ్ చేసి అక్కడి నుంచి జైస్వాల్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల ముంబై టీం చాలా బెనిఫిట్ అవుతుంది. మరి ముఖ్యంగా IPL 2027 తర్వాత మెగా ఆప్షన్ పెడతారు. అండ్ ఆ మెగా ఆప్షన్ టైంకి చూసుకుంటే ఆబ్వియస్లీ ముంబై టీం రోహిత్ శర్మని రిటైన్ చేసుకోరు. వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఇండియన్ ఓపెనర్ కావాలి రిటైన్ చేసుకోవడానికి. అండ్ దీనికోసమే ముంబై టీం అయితే జైస్వాల్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు కనుక అతను ఇప్పుడే తెచ్చేసుకుంటే మెగా ఆప్షన్కి ముందు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలి, ఆప్షన్లోకి ఎలాంటి స్ట్రాటజీ ఇవ్వాలో ఒక క్లారిటీ ఉంటుంది. సో ముంబై టీం అయితే చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించింది ట్రేడ్ విషయంలో. మరి దీనికి రాజస్థాన్ టీం ఒప్పుకుంటుందంటే ఛాన్స్ ఉంటుంది భయ్య. ఎందుకంటే RR టీంకి హార్దిక్ పాండ్యా అవసరం ఉంది. వాళ్ళు కూడా ఫినిషర్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పైకి ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు జూరల్ని అప్ ద ఆర్డర్ ప్రమోట్ చేశారు. వేరేజ్ వాళ్ళకి ప్రజెంట్ ఉన్న అట్మర్ లాంటి వాళ్ళు సరిగ్గా గేమ్స్ని ఫినిష్ చేయలేకపోతున్నారు. సో ఇంత ఆబ్వియస్లీ రాజస్థాన్ టీంకి ఒక ఫినిషర్ కావాలి. అట్ ది సేమ్ టైం ఒక మంచి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా కావాలి. అండ్ వీలైతే వాళ్ళు మేబీ క్యాప్టెన్ కూడా మార్చాలనుకోవచ్చు. సో ఇలా రాజస్థాన్ టీంకి ఉన్న అవసరాలన్నింటినీ కూడా హార్దిక్ పాండ్యా పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేయగలడు. దీనివల్ల RR టీం మేబీ ట్రేడ్కి ఒప్పుకునే ఛాన్స్ కూడా ఉంది. పైగా వాళ్ళకి ఓపెనింగ్ స్పాట్ విషయంలో చూసుకుంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిపోయారు. అట్ ది సేమ్ టైం వైభవ్ సూర్యవంశీ చూసుకుంటే జైస్వాల్ని చాలా ఓవర్ షాడో చేస్తాడు. సో ఇంత మీ రాజస్థాన్ టీం ఎలా థింక్ చేయొచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఫారెన్ ఓపెనర్ని పెట్టుకునేందుకు ట్రై చేస్తారు. వాళ్ళకి అలానే హార్దిక్ పాండ్యాని తెచ్చుకుంటే మిడిల్ ఆర్డర్లో ఇండియన్ ప్లేయర్ ఉంటాడు. దీంతో ఓపెనింగ్ స్పాట్ విషయంలో వాళ్ళు కావాలనుకుంటే ఒక ఫారెన్ ప్లేయర్ని ఆడించుకోవచ్చు. లేదు వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తున్నాడు, అతను తీసుకొచ్చి పెట్టినా పెట్టేస్తారు. సో నాకైతే పర్సనల్గా చూసుకుంటే హార్దిక్ పాండ్యా జైస్వాల్ ట్రేడ్ రెండు జట్లకు ఉపయోగపడేలానే కనిపిస్తుంది. అంటే రాజస్థాన్ టీం యొక్క అవసరం తీరుతుంది, అలాగే ముంబై టీం యొక్క ఫ్యూచరిస్టిక్ ప్లాన్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఈ ట్రేడ్కి సంబంధించి రూమర్స్ మాత్రం ఉన్నాయి. ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. మనమైతే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఇక ముంబై టీంకి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అతను కూడా ముంబై టీం నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయంట. మెయిన్లీ కోల్కతా నైట్ రైడర్స్ టీం సూర్యకుమార్ యాదవ్ని ట్రేడ్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. అలాగే లక్నో సూపర్ జైంట్స్ కూడా సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రిషబ్ పంత్ బయటకు వెళ్ళిపోయి దీంతో మిడిల్ ఆర్డర్లో ఒక ప్లేయర్ కావాలి. వేరే కోల్కతా టీంకి చూసుకుంటే ఆబ్వియస్లో ఒక కెప్టెన్ కావాలి. వాళ్ళైతే ఇంకా రానని వదిలించేసుకుంటారు. పైగా కోల్కతా టీంలోకి స్కై వస్తే అతనికి హోమ్ కమింగ్ అవుతుంది. అతనైతే తన కెరీర్ని ఇక్కడే స్టార్ట్ చేశాడు. సో ఇంత ఈ ట్రేడ్ పాసిబిలిటీ కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ ట్రేడ్ జరిగితే మోస్ట్ లైక్లీ ఆల్ క్యాష్ ట్రేడ్గా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే డబ్బులు ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ప్లేయర్ టు ప్లేయర్ స్వాప్ చేయడం అంటే కాస్త కష్టమైన విషయమే. సో ప్రస్తుతానికి స్కై ట్రేడ్కి సంబంధించి రూమర్స్ కూడా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. అంటే అంత బలంగా వినిపించట్లేదు. దీంతో ట్రేడ్ జరగచ్చు ఆర్ జరగకపోవచ్చు. ఇక చివరిగా ముంబై టీంకి సంబంధించి మరో అప్డేట్ చూసుకుంటే తిలక్ వర్మని క్యాప్టెన్గా పెట్టేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఒకవేళ హార్దిక్ పాండ్యా మరియు స్కై ఇద్దరు కూడా టీం నుంచి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ ముంబై టీం తిలక్ వర్మని క్యాప్టెన్గా పెడతారు. వాళ్ళకి వేరే ఆప్షన్ కనిపించట్లేదు. నాకు తెలిసి వాళ్ళు బుమ్రాని క్యాప్టెన్గా పిక్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్ BJT ఉంది, అలాగే WDC ఫైనల్కి వెళ్తే అది ఉంటుంది. అట్ ది సేమ్ టైం వన్డే వరల్డ్ కప్ ఉంది, అలాగే ఏషియా కప్ కూడా ఉంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని BCCI అయితే బుమ్రాని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ముంబై టీం అతని మీద క్యాప్టెన్సీ బర్డెన్ పెట్టాలని చూడరు. సో దీంతో మోస్ట్ లైక్లీ ముంబై టీంకు నెక్స్ట్ క్యాప్టెన్గా తిలక్ వర్మ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి IPL 2027కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఫ్యూచర్లో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేనైతే ఖచ్చితంగా మీకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇక మన టీమిండియా సైడ్ నుంచి అప్డేట్ చూసుకుంటే ఆబ్వియస్లీ మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోయాడు. అది కూడా 1 కాదు 2 కాదు 3 సిరీస్ల నుంచి. అంటే ఐర్లాండ్ T20 సిరీస్, ఇంగ్లాండ్ T20 సిరీస్, అలాగే ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఈ 3 నుంచి కూడా అతనైతే రూల్ అవుట్ అయిపోయాడు. సో ఆఫ్ఘనిస్తాన్తో ఫస్ట్ వన్డే మ్యాచ్ అయినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. అతనైతే తన లెఫ్ట్ కార్నర్షిప్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. దీంతో 2వ వన్డే మ్యాచ్కి రెస్ట్ ఇచ్చారు. బట్ 3వ వన్డే మ్యాచ్లో అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ తన గాయం తిరగబెట్టింది. దీంతో అతనైతే పూర్తిగా 1 మంత్ పాటు క్రికెట్ నుంచి దూరం కాబోతున్నాడు. సో నితీష్ కుమార్ రెడ్డికి లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే ఇలా కార్నర్షిప్ ఇంజరీ అవ్వడం ఇది సెకండ్ టైం. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అనుకుంటా, అప్పుడు కూడా కార్నర్షిప్ ఇంజరీ అయింది. ఆస్ట్రేలియా సిరీస్లో 1 వన్డే మిస్ అయ్యాడు. అండ్ ఇప్పుడు మరోసారి చూసుకుంటే సేమ్ అదే కార్నర్షిప్ ఇంజరీ, మళ్ళీ రూల్ అవుట్ అయిపోయాడు. అది కూడా చాలా రాంగ్ టైంలో అతనికి ఇంజరీ అయింది భయ్య. మనం ప్రీవియస్గానే చెప్పుకున్నాం నితీష్ కుమార్ రెడ్డికి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి. ఎందుకంటే హార్దిక్ పాండ్యాలను ఇంజరీ లిస్ట్లో ఉన్నాడు, ఈ 2 టూర్స్లో ఆడబోవట్లేదు. దీంతో నితీష్ కుమార్ రెడ్డికి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. 2027 వన్డే వరల్డ్ కప్ అతను టార్గెట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బట్ అన్లైక్లీ నితీష్ ఈ సిరీస్లో అయితే మిస్ కాబోతున్నాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డికి రీప్లేస్మెంట్గా చూసుకుంటే సూర్యాన్ సేజ్ని పిక్ చేశారు. అండ్ కుర్రాడు మనకి రీసెంట్గా ఇండియా సిరీస్లో కనిపించాడు, కొంతవరకు మెరుగ్గానే పెర్ఫామ్ చేశాడు. బట్ ఎనివే సూర్యాన్ సేజ్ అయితే జెన్యూన్ ఆల్రౌండర్ కాదు. అంటే హార్దిక్ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డి రేంజ్ ఆల్రౌండర్ అయితే కాదు, ఒక శివం దుబే కైండ్ ఆఫ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా బ్యాటింగ్లో కంట్రిబ్యూట్ చేస్తాడు అండ్ పార్ట్ టైం పేస్ బౌలింగ్ వేస్తూ ఉంటాడు. సో సూర్యాన్ సేజ్కి అయితే T20 సిరీస్లో చూసుకుంటే మోస్ట్ లైక్లీ ఆపర్చునిటీ దొరకపోవచ్చు. బట్ వన్డే సిరీస్లో మాత్రం ఆడించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా కష్టమే, హర్షిత్ రాణా లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు కదా.
బట్ ఎనివే అవకాశం వస్తే మాత్రం శ్రీరాన్స్ అయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. చాలా మంచి ఆపర్చునిటీగా మారుతుంది అతను కూడా ఇదే. సో మన టీమిండియా అయితే T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఆడబోతున్నారు. బట్ దానికి ఐర్లాండ్ మరి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే మెయిన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అందుబాటులో ఉండబోట్లేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ టీంని ఎలా లీడ్ చేస్తాడో చూడాలి. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం IPL 2027 ట్రేడ్ రూమర్స్ గురించి కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.